బెంగుళూరులో మహాలక్ష్మి లేఅవుట్‌లో చరణగోపురం అనే ఒక గుడి ఉంటుంది. అక్కడ శ్రీనివాసుని గుడి ఉంటుంది. అక్కడ 5 ఫ్లోర్స్ నిర్మించారనమాట. మనకి రూ. 50 ఎంట్రీ టికెట్. కిడ్స్‌కి అయితే రూ. 20 ఉంటుంది. మనకి ఫిఫ్త్ ఫ్లోర్‌కి పంపించేస్తారు డైరెక్ట్‌గా. పంపించేసాక అక్కడ మన ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి అలాగా ఫస్ట్ ఫ్లోర్ వరకు అన్నీ చూసుకుంటూ రావాలనమాట. సో, మనకి ఫిఫ్త్ ఫ్లోర్‌లో స్టార్టింగ్ కృష్ణుడు జన్మ నుంచి తను పూతని చంపుతాడు గదా! అవన్నీ రాక్షసులని అందరినీ చంపుతాడు కదా! కంసుడు పంపిస్తూ ఉంటాడు. అదంతా కూడా మనకి చూపిస్తారు. ఎవ్రీ సీను గోపికలతో ఆడుకున్న సీన్ ఇవన్నీ మనం పిల్లల్ని పట్టుకొని వెళ్ళామంటే ఇవి వాళ్ళకి స్టోరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, చూపిస్తూ ఇదమ్మా ఇది ఇలా జరిగింది. ఇలా అని చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనం బుక్స్‌లో చెప్పే కంటే. తర్వాత ఇది కంసుని వధ అనమాట. నెక్స్ట్ ఆ ఫ్లోర్ నుంచి కిందకొస్తే మనకి అమ్మవార్లు ఉంటారు. శ్రీ మీనాక్షి అమ్మవారు, కన్యకా పరమేశ్వరి, శ్రీ విశాలాక్షి అమ్మవారు, కాశీ విశాలాక్షి, రాజరాజేశ్వరి అమ్మవారు, సత్యనారాయణ స్వామి అమ్మవార్లు అయిపోయాక మనకి దశావతారాలు వస్తారనమాట. దశావతారాలు మత్స్య అవతారం, కూర్మ అవతారం, వామన అవతారం, అలా మనకి దశావతారాలు ఉంటాయి కదా! వరాహ అవతారం ఇలా శ్రీరామ, శ్రీకృష్ణ, కల్కి, బౌద్ధ, పరశురామ అవతారాలన్నీ కూడా ఉంటాయి. ఇవి అయిపోయాక మనం నెక్స్ట్ ఫ్లోర్ ఇంకొక ఫ్లోర్‌లో మనకి మహర్షులు ఉంటారు కదా! వాళ్ళవన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళెలా కుటీరాల్లో ఉండేవారు అవన్నీ కూడా మనం చూపించొచ్చు. ఇది రావణాసురుడు ఆత్మలింగం తీసుకెళ్తుంటాడు కదా! ఆ సీన్ అనమాట. ఇప్పుడు ఋషులది చూస్తున్నాం అనమాట. విలేజెస్ ఎలా ఉంటాయి, అప్పుడు మునులు ఎలా ఉండేవారు, ఇవన్నీ మనం పిల్లలకి తీసుకొని వెళ్ళామంటే చెప్తూ చూపించొచ్చు. ఇలా ఉండేవారు అప్పుడు, ఇలా తపస్సు చేసేవారు, ఇలా చిన్న చిన్న కుటీరాల్లో ఫారెస్ట్‌లో ఉండేవారు అని మనం చెప్పడానికి బావుంటది. వాళ్ళకి అర్థమవుతుంది. ఓల్డ్ మూవీస్ పెట్టి చూడండి అంటే వాళ్ళకి అంత ఓపిక ఉండదు. ఇప్పుడు చూడలేరు. ఎందుకంటే ఎంతసేపు టీవీ పెట్టామంటే కార్టూన్స్ అవే ఇవే చూస్తామని చెప్తారు. అలా వశిష్ఠ ముని గురించి, వాల్మీకి ముని గురించి ఉంటాయన్నమాట. ఇక్కడ అత్రి మహాముని వీళ్ళందరూ ఉంటారు. దాని తర్వాత బాబా. సో, బాబా గారితో ఈ ఫ్లోర్‌లో అయిపోయావన్నమాట. నెక్స్ట్ మనకేంటంటే నెక్స్ట్ ఫ్లోర్‌కెళ్తే మనకు అష్టలక్ష్మిలు ఉంటారు కదా! అష్టలక్ష్మిలందరినీ విత్ నేమ్స్ గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలు అందరినీ ఇలా చూపిస్తారు ఒకే చోట మనకి. అది అయిపోయాక మహావిష్ణువు ఎలా ఉంటారు,